difference between these products and sorbet and yogurt. ఇవన్నీ ట్రాన్స్ఫర్మేషన్లో భాగంగా వెస్టర్న్ కంట్రీస్ నుంచి మనకి ఈ ప్రోడక్ట్స్ వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ ఈజ్ నాట్ మేడ్ ఇన్ ఇండియా, ఐ కంప్లీట్లీ వెస్టర్న్ ప్రోడక్ట్, ఐ కంప్లీట్లీ అగ్రీ విత్ దట్. ఐస్ క్రీమ్ అన్నప్పుడు మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్, ఓన్లీ ఆ మిల్క్ ఎక్స్ట్రాక్ట్స్ నుంచి చేసిన దాన్ని ఐస్ క్రీమ్ అంటాం. దేర్ ఈస్ నో ఆర్టిఫిషియల్ ఇన్ థింగ్స్. దట్ ఈస్ రియల్ ఐస్ క్రీమ్. ఫ్రోజన్ డెజర్ట్ అంటే ఏంటంటే ఈ మిల్క్ బదులు మిల్క్ పౌడర్ని, మిల్క్ బేస్డ్ ఫ్యాట్స్ బదులు ఆయిల్స్ని, ఇలాంటి షుగర్ బదులు ఆర్ ఇంకేదన్నా డెరివేటివ్ షుగర్స్ ఆర్ కాన్షియస్ షుగర్స్ బదులు చాక్రీను, సుక్రలోసు ఇట్లాంటి ప్రోడక్ట్స్ వాడి చేస్తే దట్ కమ్స్ అండర్ ఫ్రోజన్ డెజర్ట్. జెలాటో ఇస్ మీకు ఐస్ క్రీమ్లో కొంత ఎయిర్ ఉంటుంది, ఎయిర్ ఉంటేనే టెక్స్చర్ వస్తుంది. వితౌట్ ఎయిర్ లేకుండా ఆ మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్లోనే క్రీమియర్ టెక్స్చర్ వస్తే దాన్ని జెలాటో అంటారు. బట్ ఐ డోంట్ సజెస్ట్ ఫర్ ఎ జెలాటో, ఎందుకంటే ఎనీ మ్యానుఫ్యాక్చరర్ విల్ నాట్ హ్యావ్ ఎనీ రోల్ ఇన్ ద జెలాటో. జెలాటో ఏంటంటే జస్ట్ ఆ ప్రీమిక్స్, ఆ ఫ్లేవర్స్ అన్ని కలిపితేనే జెలాటో వస్తుంది ఆ బేస్లో. బట్ ఐ డోంట్ సజెస్ట్, కంట్రోల్ ఏమి ఉండదు ప్రోడక్ట్ మీద. ఇప్పుడు నేను బీయింగ్ ఏ మ్యానుఫ్యాక్చరర్, నేను ఏదో ఒక ప్రోడక్ట్ని ఎంఎన్సి లాంటి బ్రాండు, ఇంపోర్టెడ్ బ్రాండ్స్ ఏదైతే రా మెటీరియల్స్ ఇస్తుందో అన్ని కలిపి మిషన్లో వేస్తే జెలాటో వస్తుంది. బట్ నా కంట్రోల్ ఎక్కడ ఉంటుంది, నేను స్పెసిఫిక్ బ్రాండ్ కింద ఎలా గ్రో అవ్వగలను. ఇలాంటి ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉన్నప్పుడు మన ఇండియన్ టచ్ ఇచ్చిన ప్రోడక్ట్ని కుల్ఫీ అన్నాం. మవా ఇన్ ద సెన్స్ నార్త్ ఇండియాలో కోవా అంటారు. సో మవా అనేది మిక్స్ చేసి మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్లో థిక్కర్ టెక్స్చర్ వచ్చి కోను, ఈ స్లైసెస్ ఇట్లాంటి సెగ్మెంట్ వస్తే దాన్ని కుల్ఫీ అంటాం. మోర్ కన్జంప్షన్ విల్ బి మోర్ ఇన్ నార్త్ ఇండియా, సౌత్లో కొద్దిగా తక్కువే చెప్పాలి. ఇంకా యోగట్ అంటే ఇట్స్ అన్ పులిచిన పెరుగు, తెలుగులో చెప్పాలంటే కరెక్ట్గా. దాన్ని ఫ్రోజన్ ఫార్మాట్లోకి తీసుకెళ్ళి మల్టిపుల్ ఫ్లేవర్స్, ఫ్రూట్స్ అన్ని యాడ్ ఆన్ చేస్తే ఫ్లేవర్డ్ యోగట్ అవుతుంది అది. అండ్ ఇంకోటి సార్బే. ఈ లాక్టోజ్ ఇంటాలరెన్స్, నేను మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ తీసుకునే వాళ్ళు విల్ గో ఫర్ ఎ సార్బే. సార్బే ఈజ్ అ కంప్లీట్లీ ప్యూర్ ఫ్రూట్ బేస్డ్ ఎక్స్ట్రాక్ట్ విత్ షుగర్ అండ్ అదర్ థింగ్స్, వితౌట్ మిల్క్ బేస్డ్ ప్రోడక్ట్స్ లేకుండా వాటర్ బేస్లో చేసిన దాన్ని సార్బే అంటాం. థ్యాంక్ యూ.